సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజిపేట గ్రామంలో గల పెద్దమ్మ గుడిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో ఎవరు లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. మద్యం సేవించి దోపిడీ చేసి డబ్బులు మరియు అమ్మవారి ఆభరణాలు చోరీ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక దుబ్బాక ఎస్ఐ స్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేము ఆకిసాన్ చేసి వచ్చే వరకు ఆ గుడి గల్లపెట్టి అటు వారేసిర్రు, తాళం అటు వారేసిర్రు, చంద్ర చేసిర్రు. మొత్తం గుడి కాడ పుస్తమట్టలు ఎత్తుకపోయారు, తాళం బాల కొట్టిర్రు. గల్లపెట్టెలు ఎన్ని ఉండనో ఏం కథనో ఆ గల్లపెట్ట తీసి ఆడవారేసిర్రు. ఎంత చంద్ర చేసింది మొత్తం. నేనే చూసిన మంద దాక్కుంటా. గత రాత్రి మద్యం సేవించి పెద్దమ్మ గుడి దగ్గర మద్యం సేవించి గుడి తలుపులు బద్దలగొట్టి తాళాలు బద్దలగొట్టి గుళ్ళో ఉన్న పుస్తమట్టెలు మరియు ఇతర సామాను గల్లపెట్టే ఇవన్నీ తీసుకొని ఎత్తుకెళ్ళిరు దొంగలు. పుస్తమట్టెలు ఇవి కూడా తీసుకొని పోయిర్రు. మరియు ఇట్లాంటివి జరగకుండా మాకు పోలీస్ శాఖ భద్రత కల్పించాలని కోరుతున్నాం. మద్యం సేవించడాన్ని కూడా ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర అరికట్టాలని మేము పోలీస్ శాఖను కోరుతున్నాం. ఇక్కడనే మద్యము తాగుకుంటూ వాళ్లకు వీలైనంత మెట్టుకు ఏది పడితే అది ఎత్తుకపోవడం జరుగుతుంది. దానికి మన దుబ్బాక పిఎస్ వారు మాకు ఏదన్నా మేలు చేయగలరని కోరుతున్నాం. రాజపేట గ్రామ శివార్లో ఉన్నటువంటి పెద్దమ్మ వారి దేవాలయంలో నిన్న రాత్రి ఎవరో గుర్తులేని దొంగలు చొరబడి అమ్మవారి మేడలో ఉన్నటువంటి అద్దతులం హాఫ్తుల గోల్డ్ బంగారు పుస్తేను కొంత వెండిని అలాగే గలపెట్టిన వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. మేము వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చి చూసి మా పోస్టింగ్ నిర్వహిస్తున్నాం. తదుపరి